సినిమా చేస్తే ఇప్పుడు అందరితోనే ఒకేలా ఉంటుందని ఎలా చెప్తాం? పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకున్న అభిమానం ఆ సినిమా హిట్ కావచ్చు. ఖచ్చితంగా ఆయన ఆశ, ఆయన కోరిక, ఆయన కళ, ఆయన డ్రీమ్ అంటే తెలుగులో ఇంగ్లీష్ కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మా నమ్మకం అది. నేను పవన్ కళ్యాణ్ అభిమాని చెప్తాను. లేకపోయినా ఫ్యాన్స్ హిట్ చేస్తారంటారు. కాదండి, కొన్ని కథలు ఎంత బాగున్నా ఆ సమయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి కొన్ని ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఆరెంజ్ అనే సినిమా ఒక అద్భుతమైన సినిమా, ఆ టైంలో ఫ్లాప్ అయింది. ఇప్పుడు చూస్తే మామూలు అలాంటి సినిమా, అంత గొప్ప సినిమాలు ఏవి కూడా లేవు, కానీ ఆ టైంలో ఫ్లాప్ అయింది. కాబట్టి ఇతను మెహర్ రమేష్ గారు తీస్తున్నటువంటి ఒకళ్ళు తీయాలని పవన్ కళ్యాణ్ గారి అవకాశం ఇస్తే మంచి హిట్ కొట్టగలరు. అంటే ఒకవేళ పవర్ స్టార్ గారు మెహర్ రమేష్ గారికి ఛాన్స్ ఇస్తే ఫ్యాన్స్ అందరూ మురేసుకుంటాం అంటున్నారు. మరి ఎవరు నాకంటే పెద్ద పని ఎవడన్నా పవన్ కళ్యాణ్కి? ఆయన 3 పాటలు చేశాను, పొద్దున్న లేస్తే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాను. కాబట్టి నేను కోరుకుంటున్నా మెహర్ రమేష్ కి వస్తే మెహర్ రమేష్ ఒక సెన్సేషనల్ మూవీ తీస్తాడు. మేము నమ్ముతున్నాం. శక్తి అని ఎందుకు అనుకోవాలండి? వాళ్ళందరూ పక్కన పెట్టే ఆ సందర్భం వేరుగా ఉంటది. నేను నమ్ముతున్నాను కదా, హార్డ్ కోర్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్. నాకంటే ఎవడైనా గొప్పగా ఒక 3 సాంగులు చేసినోడు కానీ సంవత్సరాల తరబడి నేను ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు మంచితనం గురించి కానీ, ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి కానీ. నేనే కోరుకుంటున్నాను మెహర్ రమేష్ గారి సినిమా ఇమ్మని. ఖచ్చితంగా సినిమా ఇస్తే ఆయన ఒక గొప్ప హిట్ సినిమా తీయగలడని నేను నమ్ముతున్నాను. కానీ ఎవరో అంటే నాకంటే ఫ్యాన్ ఎవడో లేడు కదా, ఉన్నాడా చూపించు. మనం ప్రొడ్యూసర్ వాళ్ళే వస్తారండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాంటి 10 సినిమాలు తీసుకోవచ్చు, అంత అన్ని డబ్బులు వస్తాయి పవన్ కళ్యాణ్ సినిమా